రీజన్ ఏంది? ఎందుకు ఎమ్మెల్యేల జీతాలు మంత్రుల జీతాలు కడియేద్దామనే మాట రేవంత్ రెడ్డి ఎందుకు తీసుకొస్తున్నాడు? ఏంది అట అంటే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పైన విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నది, ఘోరమైన వ్యతిరేకత సార్, మామూలు వ్యతిరేకత కాదు, భయంకరమైన వ్యతిరేకత ఉంది కదా. ఇప్పుడు ఈ టైంలో రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు? మా దగ్గర పైసలు లేవు, మా గవర్నమెంట్ చాలా ఘోరమైనటువంటి పరిస్థితులలో ఉంది, ఏం చేయాలన్నది కూడా మా దగ్గర డబ్బులు లేవు, రైతు బంధుకు పైసలు లేవు, రుణమాఫీకి లేవు, పెన్షన్లకు లేవు, దేనికి లేవు, మా తన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా బాగా సఫర్ అవుతున్నామని రేవంత్ రెడ్డి చెప్తుండే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ టైంలో మేము ఎమ్మెల్యేల జీతాలు, మంత్రుల జీతాలు, అవసరం కానీ ఎమ్మెల్సీల జీతాలు, ముఖ్యమంత్రి సీఎం జీతాలు, మా జీతాలన్నీ కడియేసి మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు ఇస్తున్నాం, లేకపోతే మా ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు కడియేసి మేము రైతు బంధు ఇచ్చినాం, మా ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు కడియేసి మేము పెన్షన్లు ఇచ్చినామని చెప్పి రేవంత్ రెడ్డి కనుక చెప్పుకున్నాడు అనుకో, అప్పుడు జనాలు ఏమనుకుంటారు? అబ్బా రేవంత్ అన్న గ్రేట్, పైసలు లేకపోయినా రేవంత్ అన్న వాళ్ళ జీతాలు కడియేసి మరి జనాలకు డబ్బులు ఇస్తున్నా అంటే ఎంత గ్రేట్ నిజంగా రేవంత్ రెడ్డి, అబ్బా ఇంత గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి ఉండడం మన అదృష్టం కదా అని జనాలు అనుకోవాలి. జనాలు రేవంత్ రెడ్డి పైన పాజిటివ్గా మాట్లాడుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇట్లా వేసాను అనుకో, ఎమ్మెల్యేల జీతాలు కట్టు, మంత్రుల జీతాలు కడియేసి మేము ఇస్తున్నాం అన్నాడు అనుకో, ఒకవేళ నిజంగానే కడియేసిన అనుకో, రేవంత్ రెడ్డి పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ రాదు. పాపం రేవంత్ అన్న దగ్గర పైసలు లేకపోతే జీతాలు కడియేసి మరి ఆయన ప్రజలకు మంచి చేస్తున్నాడు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాడు, రేవంత్ రెడ్డి చాలా గ్రేట్ అని చెప్పి ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులకు అట్లా జీతాలు ఇచ్చిండు అనుకో, ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా గట్టిగా పనిచేస్తారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎమ్మెల్యేల జీతాలు కడియేసిండు, రేవంత్ అన్న కోసం ఇంకేమన్నా పని చేయాలనుకుంటారు ప్రభుత్వ ఉద్యోగులు, అవసరం అనుకుంటే ఇంకా మంచిగా బలంగా చేస్తారు. గిట్లుంటుంది అన్నట్టు కథ. రేవంత్ రెడ్డి స్ట్రాటజీస్ అన్ని మాకు పాజిటివ్ కావాలి, మా ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే ఏం చేద్దాం? ఎమ్మెల్యేల జీతాలు, మంత్రుల జీతాలు కడియేసి వాళ్ళ దాంట్లో కడియేసే సగం పైసలే రైతు బంధు ఇచ్చినాం, సగం పైసలే పెన్షన్ ఇచ్చినాం అంటే జనాలు కూడా అబ్బా రేవంత్ రెడ్డి ఎట్లిచ్చింది అనుకుంటారు కదా. మీకు బాగా యాదకుందో లేదో, కరోనా టైంలో కేసీఆర్ రైతు బంధు ఇవ్వాలి, రైతు బంధు కేసీఆర్ కరోనా టైంలో ఇవ్వాలి. అప్పుడు కేసీఆర్ ఏం చేసిండు తెలుసా? ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి జీతాలు మొత్తం కడియేసిండు. ఈ జీతాలు కడియేసి రైతు బంధు పైసలు ఇచ్చిండు. అప్పుడు కేసీఆర్కి మస్తు మంచి పేరు వచ్చింది. కేసీఆర్ కరోనా టైంలో పైసలు లేవు, ప్రభుత్వం దగ్గర ఆగమాగం పరిస్థితి. ఆ టైంలో కేసీఆర్ ఎమ్మెల్యేల, మంత్రుల జీతాలు కడియేసి రైతు బంధు ఇస్తే చాలామంది జనాలు కేసీఆర్ని పొగిడిర్రు. కేసీఆర్ చెప్పుకున్నాడు, మొన్న కూడా చెప్పిండు కదా జీతాలు కడియేసామని. కేసీఆర్ చెప్పిన అవసరం అనుకుంటే ఎమ్మెల్యేల జీతాలు కడియేసాను ఈరి, మంత్రులకు జీతాలు కడియేసి ఈరి, జనాలకు ఏదో ఒకటి చేయరి అన్నాడు. సేమ్ కేసీఆర్ చెప్పినట్టు రేవంత్ రెడ్డి ఇప్పుడు చేస్తున్నాడు, జీతాలు కడియేసి మరి ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాడు.